హలో 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 నమస్తే సార్. నమస్తే అన్న. నా పేరు నవీన్ యాదవ్. కనిపిస్తలేదు. మాది సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ సార్. ఓకే. అయితే రైతు రుణమాఫీ గురించి మీరు బాగా మాట్లాడుతున్నారు. నరేష్ భాయ్ కదా మీరు? అన్నా మీరు రోజు ఫాలో అవుతున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నా పేరు కొంచెం మీరు స్పష్టంగా వినండి, జనాల్లో కూడా వెళ్ళాలి. చెప్పండి అన్న. కరడు కప్పిన కాంగ్రెస్ వాదినన్నా. అరే నాకు 30 ఏళ్ళు, ఇప్పటి నుంచి 30 ఏళ్ల వరకు నేను కాంగ్రెస్ పార్టీ, మా తాతలు మా అయ్యలు మేము కాంగ్రెస్ పార్టీ కోసం మేము దెబ్బలు తిన్నాం, అన్ని చేసినాం. ఈ రోజు రైతు రుణ మాఫీ కాలేదని జనాల్లో మొహం ఎత్తుకోలేకపోతున్నాం అన్న. ఇంతకు ముందు మాట్లాడారు నాతో ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అన్న మాట్లాడడం. ఎక్కడ, ఏ జిల్లా, ఏ ఊరు? మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఓకే. ఊరన్నా ఏ ఊరు? ఆత్మకూరేస్ మండలం, ముక్కుడేవులపల్లి మాది. చెప్పండి అన్న. అయితే ఇప్పుడు మేమేంటంటే, నేను మా తమ్ముడు ఇద్దరం ఒకే రేషన్ కార్డులు ఉండే అన్న. మా పేరెంట్స్ లేరు ఇద్దరు. అయితే మా ఇద్దరిది ఒకే రేషన్ కార్డు లో ఉండే. అయితే నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు. 18 సంవత్సరాల నుంచి మాకు అసలు లేదు, రేషన్ కార్డు కూడా లేదు. మా తమ్మునికి 1,40,000 ఉండే, నాకు 2,10,000, 20,000 వస్తుంది. ఇద్దరులో ఎవరిది రేషన్ కార్డు లో ఎవరిది కూడా మాఫీ అవ్వలేదు. కనీసం ఏంటి అని ఏవోని అడిగినా, కలెక్టరేట్ కి వెళ్ళినా, లేకపోతే బ్యాంక్ కి వెళ్ళినా ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు ఇప్పటి వరకు. అసలు అది అంటే కనీసం ఎవరికి కూడా ఇప్పటి వరకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదట. అసలు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఊళ్ళో జనాలు కూడా కనీసం ఏంది కాంగ్రెస్ పార్టీ అంటారు, కాంగ్రెస్ కూడా చేయలేదు అని మమ్మల్ని విమర్శిస్తారు ఈ రోజు. మేమేం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు మాకు. మీరే చెప్పాలి సమాధానం, బాధ్యత మీ మీద ఉంది. మా మీద లేక మేము తప్పించుకున్నాం. ఇక మేము అసలు మొహం లేకుండా అసలు నాకు నేనేం సమాధానం చెప్పుకోవాలి, నాకు నా ఇంట్లో ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇందాక కూడా ఒక కాల్ విన్నట్టున్నారు, మీరు విన్నారా? వింటున్నాం, చూస్తున్నాం. ఆయన కూడా కాంగ్రెస్ నాయకుడట. చెప్పండి. అందరే అట్లే ఉన్నాయన్న బాధలు, మా ఒక్కలే కాదు. భార్య భర్త ఇద్దరు ఉంటే కనీసం 2 లక్షల వరకు మాఫీ చేసి పైన వదిలేసినా బాగుండు. ఇది ఎట్లయిపోయిందంటే ఆల్రెడీ నగేటోన్ ముందర ఎల్లెంకల పడ్డట్టు అయింది. ఇప్పుడు 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 బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు మిమ్మల్ని చూసి? నవ్వుతున్నారు అన్న బయట. అదే ఆన్ ముందర ఇంక ఎల్లెంకల పడ్డట్టు అయింది, నగేటోన్ ముందర పడ్డట్టు అయింది. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో సేమ్ మొహం పెట్టుకొని తిరగాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాం మేము. మరి ఈ ప్రెజర్ ఎట్లా తెలవాలి ప్రభుత్వానికి? మీరు చెప్పాలి కదా. మీ నుంచే తెలవాలన్న. మమ్మల్ని ఎవరు ఎక్కుతారన్న? మేము యాదవులం, గొల్లోళ్ళం. ఆ రెడ్డివాడు ఆడగీడు అయితేనే ఇప్పుడు పెద్ద మంచి ఓసీలు అయితేనే టీఆర్ఎస్ వాడైనా కాంగ్రెస్ వాడైనా ఎక్కుతున్నాడు. మమ్మల్ని ఎవరు ఎక్కుతారన్న? ఇప్పుడు కనీసం పార్టీ పదవులలో పనికిరాము, మేము ఎక్కడ పనికిరామన్నా. ఎందుకంటే మేము బీసీలం కదన్నా. మనం బీసీలం అయితే మనం ఏం చేయాలన్నా మనకు చైతన్యం అక్కర్లేదా? మనం మార్పు కోరుకోవద్దా? మన దాంట్లో మనం అందరం ఏకం కావద్దా? కావాలి. ఇప్పుడు మళ్ళీ చాలా ఇబ్బందులు పడి బీసీ కోసం నేనేమంటున్నా, మనమంతా ఐక్యం అయ్యి రాజ్యాధికారం మనకు అవసరం లేదా? కావాలన్నా. కనీసం ఆ రంగన్నదో లేకపోతే మీదో ఎవరితో ఒక ఇంటర్వ్యూ మాలాంటి కనీసం చదువుకొని ఇబ్బంది పడి ఎలాంటి ఉద్యోగాలు లేకుండా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉద్యోగం లేకుండా చచ్చిపోయినా ఉన్నా బతకలేక. నేను ఎంఫార్మ్ అన్నది, కనీసం ఉద్యోగం లేదు మాకు. అయినా కూడా ఏదో చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటూ బతుకుంటే కూడా వ్యవసాయానికి కనీసం రైతు బంధు లేకపోయి ఇప్పుడు కనీసం రుణమాఫీ లేకపోయి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో అసలు ఎవరిని అడగాలన్నా? నేను ఇంత చదువుకున్నా, కనీసం ఎవరు కలెక్టరేట్ పోతే కలెక్టరేట్ లో మాకు తెలియదు అంటున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంక్వైరీకి వస్తారు అంటారు, వాళ్ళు రావట్లేదు. బ్యాంకు పోతే ఇప్పుడు నేను 2023 కంటే ముందు ఏం చెప్పిండు మన రేవంత్ రెడ్డి అన్న, రోజు మీరు రుణమాఫీ చేస్తాం కట్టొద్దు అంటే నేను బ్యాంక్ కొంత రోజు మాట్లాడేది. నేను అసలు కట్టను, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది నేను కట్టను అని చెప్పిన. అయినా కూడా ఈ రోజు నన్ను అవే పరిస్థితులు ఉంది. బ్యాంకు నవ్వుతుండు అంటే నాది హోల్డ్ లో పెట్టిన అకౌంట్, పూర్తి అకౌంట్ కూడా హోల్డ్ లో పెట్టిన. నన్ను పెడితే కనీసం మొన్న వడ్ల పైసలు ఒక 85,000 పడితే అవి కూడా ఇవ్వలేదు. మొన్న ఇవ్వకుండా నన్ను హోల్డ్ లో పెట్టి 0 చేసిండు. కనీసం ఇప్పుడు కనీసం రినోవల్ చేయండి అంటే ఏమంటున్నాడు అంటే, నేను రినోవల్ చేయను, అమౌంట్ మొత్తం 2,23,000 నువ్వు కడితేనే దీనికి రినోవల్ చేస్తాను. 2,23,000 నేను యాచ్ తీసుకొచ్చి నేను ఒక ప్రైవేట్ జాబ్ నాది, నెలకు 15,000, 20,000 ఎంఫార్మ్ చేసి కూడా నేను ఉద్యోగం లేని పరిస్థితి నాది. ఇలాంటి మరి రుణమాఫీ చేయను అంటే చేయనంటే బాగుండు. ఎన్ని ఇబ్బందులు. మా తమ్ముడు నా ఇద్దరిది హోల్డ్ లో పెట్టిండు అకౌంట్. అటు బ్యాంక్ వాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇటు అగ్రికల్చర్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టి. కానీ ఈ గవర్నమెంట్ నేను రోజు మిమ్మల్ని ప్రతి యూట్యూబ్ ప్రతి ఛానల్ ఫాలో అవుతున్నా, ఒక్కరన్నా కనీసం దాని గురించి రుణమాఫీ అయితే కాదు అంటే కాదని చెప్పి బంగారం దాకా పెట్టుకున్నా మేము కట్టుకుంటాం కదన్నా. కనీసం ఎవ్వరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ దానికి దృష్టి పోవట్లేదా, లేకపోతే మధ్యలో ఆగుతుందా, లేకపోతే వాళ్ళు ఆపాలని ఆపుతారా, చేయొద్దని అనుకుంటున్నారా? అసలు ఏం తెలియట్లేదు. లే యాక్చువల్ గా అక్కడ ఏమీ లేవు. ఇయ్యడానికే పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, జీతాలకే ఫస్ట్ కి ఇస్తున్నాం అని చెప్పడానికే దానికే కింద మీద పడతా ఉన్నారు. దాంతో పాటు దీనికి 31,000 కోట్లు కావాలని చెప్పారు కదా.
అవి పూర్తిగా వీళ్ళకు జరగలేదు, రాలేవు. భూములు తాకట్టు పెట్టి తెస్తామని చెప్పారు. సో ఇక్కడ 18,000 కోట్లు చేసి మిగిలిన చేయాలంటే కొంచెం ఫండ్స్ సమీకరించుకోవాలి. కాబట్టి ఇప్పటి మట్టుకు ఏదో సరే ఈ సర్వేల పేరుతోనో లేకపోతే ఇంకో దాంతోనో కొన్ని రోజులు ఆగితే ఎట్లయినా ఫండ్స్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత రిసోర్సెస్ అన్ని ఓకే అయిన తర్వాత ఇక అప్పుడు ముందరకు వచ్చి మేము రైతు బంద్ వేస్తున్నామని రైతు బంద్ వేసి ఈ రుణమాఫీలో ఎక్స్ట్రా ఉండలు కట్టుకోరని చెప్తారు అన్నట్టు. ఇది వాళ్ళ లాజిక్. ఆ లాజిక్ అన్న మరి కనీసం చెప్పరు. అట్లా చెప్తే సిగ్గుపోతుంది కదా, అట్లా చెప్తే సిగ్గుపోతుంది కదా. ఇప్పుడు మా దగ్గర పైసలు లేవు, అందుకే వేయలేకపోతున్నాం అంటే సిగ్గుపోతుంది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఉంటేనో లేకపోతేనో ఏడుకెళ్ళినా తనలాడి చేసిండు అనే పేరు ఉంటది కదా. అవును. ఇక్కడ ఏమైపోతుంది అంటే అందుకోసమే చేస్తలేరేమో అని అంటే, అరే ఈయన కేసీఆర్ ఉన్నప్పుడే నయం ఉండే, ఆయన ఉన్నప్పుడైనా చేయగలిగిండు, ఎట్లా అట్లా మనకైతే బయట పడలేదు అన్నాడు, సంసారం లోపల నడిచింది అన్నట్టుంటాయి. ఇప్పుడు మా దగ్గర ఏం లేవని బయటకు వస్తే ఇజ్జత్ పోతుందని భయపడుతుంది రేవంత్ రెడ్డి. అంతే ఉందండి. ఇప్పుడు మన భువనగిరిలో తీసుకుపోయి రైతుల కాంగ్రెస్ నాయకులు తీసుకుపోయి రైతులందరూ హౌస్ అరెస్ట్ చేసారు. ఇప్పుడు 4 రోజులు అయితే ఇంకా 4 రోజులు అయితే ప్రతి ఊర్లో అదే పరిస్థితి వచ్చేటట్టుంది ఇప్పుడు. కాకపోతే మీరు కాంగ్రెస్ నాయకులు మీరు కూడా ధైర్యంగా ఉండాలి. నేనేమంటున్నా అంటే మీకు అవగాహన ఉంది. నాయకులం కాదు, నాయకులం ఇంకా మేము వచ్చినా కూడా నాయకులం కావు. ఎందుకనంటే మేము బీసీ కదా, కార్యకర్తలు అంతే. నేనేమంటున్నా ఇలాంటి కార్యకర్త రేపటి నాయకుడు. నేనేమంటున్నా బీసీల నాయకులు కూడా చాలా మంది అయ్యిండ్రు, ఇంకా కావాలి. మన వాళ్ళని కూడా మనం ఇంకా ఎదగనియాలి. మనమే సపోర్ట్ చేయం కొన్నిసార్లు, మన లోపల కూడా లోపం ఉంది. మన నాయకులకు మనం సపోర్ట్ చేయక కూడా ఇప్పుడు అగ్రవర్ణాల నాయకులకు జెండాలు మోస్తాము, తిరుగుతాము, వాళ్ళ కోసం అన్ని చేస్తారు, బట్టలు చెప్పుకుంటారు. సో మన నాయకులకు కూడా మనం అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి మీరు కూడా గ్రామాలలో భరోసా ఇయ్యరు కొంత రైతులకి. అన్నా చెయ్యకపోతే చేయించుకునే హక్కు ఉన్నది మనకు. అట్లా కాదు చెయ్యకపోతే వాడు తప్పించుకొని పోడేటు, మనకు చేయించుకునే హక్కు ఉన్నది. మనం కట్టే ట్యాక్సులతోనే మన నిధులు ఉంటాయి ఆడ ట్రెజరీలా. సో అక్కడి నుంచి మనమే కదా, ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. ప్రజలు కట్టే పన్నుల నుంచే కదా అక్కడ ఉండేది సొమ్ము. ఆ డబ్బులు మనకే ఖర్చు పెట్టడానికే కదా ఉన్నది, ఇంకా తీసుకుపోయి అమెరికాకి ఏనికి కాదు కదా. అలాంటప్పుడు మనకే వస్తాయి, మనం పెట్టుకుందాం. ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఈ 4 ఏళ్ళు వెంటాడదాం అని మనం భరోసా ఇవ్వండి. ఇవ్వడం వల్ల మనకేందంటే రైతులకు ధైర్యం వస్తుంది. అట్లా అది మనకు కావాలి. ఎందుకంటే మీరు ఒక్కరే, నేను ప్రతిరోజు యూట్యూబ్ లో ఫాలో అవుతున్నా, ఏ ఛానల్ చూసినా ఎవరు కూడా ఏ రైతు గురించి మాట్లాడట్లేదు, ఒక్క మీరు తప్పితే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా స్పీడప్ చేస్తా అన్న. నేను ఇంట్రెస్ట్ కాదు, నా ప్రాణం పెడతా గానీ ఇంకా స్పీడప్ చేస్తా చూడుర్రి. మీ అందరి వెనక రైతులు ఉన్నారు. ఈ రోజు గవర్నమెంట్ వచ్చిందంటే రైతే కారణం. నువ్వు హైదరాబాద్ లో గెలవలేకపోయినా, ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవబోయింది? నీకు రైతు ఓటేసిండు కాబట్టి. మిగతా 9 ఉమ్మడి జిల్లాల్లో గెలిచినావు. రైతులేందని నువ్వెక్కడున్నావు? అది తెలియాలి వాళ్ళకి. ఎందుకంటే మీరు అన్నట్టు గ్రామాలలో గెలిపిస్తే వచ్చింది ఇలా ప్రభుత్వం, మరి గ్రామాలలో రైతులనే ఇలా నువ్వు బాధ పెడుతున్నావు. అవును. ఏం హైదరాబాద్ లో వేస్తే గెలిచినవా? హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ కేసిరు. అదే ఈ పట్టణ ప్రాంతాల అంతా బీజేపీకి బీఆర్ఎస్ కేసిరు. అవును. ఎంత నమ్మిండ్రు కాంగ్రెస్ ని? నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది ఉందంటే ఒక రైతే కారణం. నువ్వు రైతుకి అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఏడుంటావు ఇంకా? మళ్ళీ మీ అధినాయకుడిని ఎలా అట్లా కాదు, మీ అధినాయకుడిని ఎలా ప్రధానమంత్రిని చేస్తాను తిరుగుతురు మీరు అంతా, రాహుల్ గాంధీని. ఆయన నోటి నుంచి చెప్పిస్తారు వరంగల్ డిక్లరేషన్ లా 2 లక్షల రుణమాఫీ అని. 2 లక్షలు ఇప్పుడు క్రెడిబిలిటీ ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు 4,000 కోట్ల కోసం చూస్తా ఉన్నారు. రేపు రాహుల్ గాంధీకి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా దేశంలో? వరంగల్ కి వచ్చి రైతు డిక్లరేషన్ లో మాట చెప్పిపోయి ఇప్పటిదాకా అత్తపత్త లేదా అంటే రేపు దేశ ప్రజలు నమ్ముతారా రాహుల్ గాంధీని? మొన్న మా ఊర్లో జరిగిన ఒక 40-50 మంది మేము వెళ్ళి కలెక్టరేట్ లో అడిగితే కలెక్టరేట్ లో కనీసం పట్టించుకునేటోళ్ళు లేరన్నా. కనీసం నేను దానికి ఒక నెంబర్ ఇచ్చారు, టోల్ నెంబర్. ఫోన్ చేస్తే ఎంటర్ చేసుకుంటున్నాం, మాకు దానికి సంబంధించిన మాకు విషయాలు ఏమి రాలేదు, మేమేం చేయం. అరే మరి మీరెందుకు కలెక్టర్ ఉండేందుకు? నువ్వు మరి మాట్లాడు గవర్నమెంట్ తోని, మాత్రం గవర్నమెంట్ మాట్లాడించే ఛాన్స్ ఇవ్వు మరి రైతులతోని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అధికారులకు అవకాశం ఉన్నది, అధికారులు చెప్పాలి, ఎమ్మెల్యేలు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. అరే అట్లా కాదన్నా ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా రేపు పొద్దున భవిష్యత్తులో మనకి ఇబ్బంది అవుతుందని. అయితే పక్కా అదే అది అన్న, నేను లైవ్ తీసుకొని రైతులను రెచ్చగొడతలేను, వారి మీద బట్టగాలు చేస్తలేను. ఈ సురకలు అంటాలి, ఈ సురకలు గవర్నమెంట్ లో నేను ఒక కార్యకర్త, నా బాధ చెప్తున్నా. అట్లా కదా అంటే కొంతమంది నన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు. కొంతమంది రైతుల్ని ఇలా లేనిపోంది తీసుకొచ్చి రెచ్చగొడుతుండో, ఒకవేళ నరేష్ అంటోడు చేయకపోతే ఇలా ఎవడు మాట్లాడకపోతే సప్పుడు చేయరు. కార్యకర్త మిమ్మల్ని దొంగ కార్యకర్త నిన్ను ఎవడున్నా
నిన్నటి వరకు ఒక్కలేడు కాంగ్రెస్ పార్టీలో, అయ్యాల గవర్నమెంట్ వచ్చినాక అల్లున్న టీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ జాయిన్ అవుతుండు. మొన్నటి వరకు ఆయన మనం ఇవాళ ఎమ్మెల్యే కాని వాళ్ళందరూ ఎంత మంది ఒక మీ పార్టీ ఆఫీస్ పోతే 10 మంది ఉండకపోయేది. కరెక్ట్ చెప్పారు. నలుగురు కూడా ఉండకపోయేటోళ్ళు ఇప్పుడు 40 మంది అయ్యారు. ఈ నలుగురు దూరం నెట్టేసారు. కథం పని చేసినోడు కనబడతలేడు ఇలా ఎమ్మెల్యే పొంటి. అసలు మేము ఏదైనా చిన్న పని ఒక కనీసం ఒక పోలీస్ స్టేషన్ లో పని ఉందని పోతే మమ్మల్ని లెక్క చేయట్లేదు. టీఆర్ఎస్ లో ఇలా కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ముందు నిలబెట్టి వాళ్ళకి పోయేసరికి వాళ్ళు సలాం కొట్టుకుంటూ వాళ్ళందరూ లోపల కూర్చొని మాట్లాడుకుంటారు. మన సీరియల్ నెంబర్ వచ్చేసరికి ఆయన పనికి ఏటో బయట వీళ్ళకి కూడా నా అంటే ఇప్పుడు అంటే మొన్నటిదాకా వేరే పార్టీలు ఉండి అధికారం వచ్చినాక వీళ్ళకి వచ్చే పార్టీ నాయకులను చేర్చుకునేటువంటి సిగ్గు ఉండాలి ఫస్ట్. ఎమ్మెల్యే గానీ ఆడ ఎవడన్నా నీ గవర్నమెంట్ కూలిపోతే ఆయన కూల కొడతాను భయపడితే నీకు ఎందుకు కూలిపోతే నీకే సింపతి ఉంటది. నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేసి నాకు ఇవాళ 8 సంవత్సరాలు అయిందన్న నా పెళ్ళి, 2 పిల్లలు, నాకు కనీసం ఒక రేషన్ కార్డు లేదు, తినడానికి బియ్యం లేకపోతే ఎట్లా బతకాలన్నా ఆయన ఇవ్వలేదు. నువ్వన్నా ఇస్తావని కొట్లాడి తెచ్చుకున్నాం మేము నిన్ను, నువ్వు ఇట్లేదు. ఒక ఇల్లు లేవు ఈ ఊర్లలో, ఇంద్రా ఇల్లు ఇస్తారేమో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తారన్నా. ఎందుకు చెప్పు పనికిరాని పథకాలన్నీ పెట్టి ఒక ఇల్లు, ఒక రేషన్ కార్డు, ఒకటి రైతులకు చేయి. నువ్వు నేను ఎందుకు నీ గవర్నమెంట్ ఎందుకు పడిపోద్దన్నా? కరెక్ట్ అన్న. నేను కూడా అదే చెప్పిన. ప్రజలు ఇచ్చిన ప్రభుత్వము రేపొద్దున కేసీఆర్ ఆ పని చేసి గనక ఉంటే ప్రజలు వ్యతిరేకమైతుండే కదా కంప్లీట్ గా. నీకు ఇప్పుడు దొంగదారిన ప్రభుత్వం తెచ్చుకున్నారని చెప్పి ప్రజలు రేపు వ్యతిరేకిస్తారు. రేపు భవిష్యత్తులో నీకు మంచిగా ఉండకపో ఉంటది. మరి నువ్వు రుణమాఫీ, ఇంద్రం ఇన్లు, రేషన్ కార్డులు నీ గవర్నమెంట్ 10 ఏళ్ల దాకా పడుతున్నాడు. ఇది తెలవాలి. ఇది నేను అడిగేది కాంగ్రెస్ నాయకుల నుంచి కూడా ఇట్లాంటి వెళ్ళాలి అక్కడికి రిక్వెస్ట్లు, ఇలాంటి డిమాండ్లు వెళ్ళాలి. మీడియా నుంచి వెళ్ళాలి. మేము మాకు డైరెక్ట్ కల్పించాలి. నేను అందుకోసమే అన్న నేను ఇందాక అదే చెప్పిన. అందుకోసమే వాళ్ళకి ఆ సురకలు అంటుతా ఉంటే ఇట్లా జరుగుతుంది గ్రామాలలో తెలిస్తేనే మనకి సోయస్తుంది. లేకపోతే ఎవరు చెప్పకపోతే ఏం లేదేమో అంత బాగుందేమో అని పడుకుంటారు ఎవడైనా. కరెక్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. వీలైతే చిన్న సజెషన్ అన్న, మీరు మన మల్లన్న రఘులాగా చేసినట్టు ఎవరన్నా ఉమ్మడి స్టేట్లలో మన రోజుకొకలా ఇంటర్వ్యూ మార్నింగ్ సెషన్ లోనో అట్లా ఏమైనా తీసుకోండి అన్న. రైతుల్ని తీసుకుంటా అట్లా బాగుంటది. నేను యాక్చువల్ గా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేల కోసం ఆల్రెడీ ట్రై చేసిన. అయితే ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కదా ఇన్ని కాల్స్, ఆ నాయకుడు వస్తే ఇంతసేపు ఉండడు, ఇంకోటి వస్తే కొద్దిసేపు మాట్లాడతాడు. ఆయనకు ఏ క్లారిటీ లేదు కాబట్టి ఎవరైనా ఇటుకి వచ్చి వట్టిగా వర్రిపోవడం అవుతుంది. నాకు ఇంటెన్షన్ అట్లా కాదు అన్న. ఎగ్జాక్ట్లీ నాకు రైతులు కావాలి. నేను ఏమంటాను, నాయకులను మస్తు ఇంటర్వ్యూ చేసిన. నా ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో 100 ఉంటాయి. ప్రతి నాయకుడు ఎంపీలను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను చేసిన గతంలో అన్ని ఛానళ్లలో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు తీసుకుంటే ఉపయోగపడదు అనేది నా బాధ. ఏదో రాజకీయంగానో లేకపోతే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికో అయితే వాళ్ళు రావాలి. కానీ నాకు రైతు రుణమాఫీ జరగాలంటే రైతుల పక్షాన మాట్లాడాలి. ఇప్పుడు మీరే నా కోసం ఇంత వెయిట్ చేస్తున్నారు, కాల్స్ 100 కాల్స్ చేస్తున్నారు నాకు. నేను ఇప్పుడు ఇంకా ఆయనతోని మీటింగ్లు పెట్టుకుంటా, నాయకులతో కూర్చోబెట్టి ఇవన్నీ చేస్తాను. ఒరిగేది లేదన్నా, వచ్చేది లేదు, ఒరిగేదేం లేదు. ఇంకోటి ఈ నాయకుడు గట్టిగా మాట్లాడతాడంటే ఆ పార్టీ స్టాండ్ ఎట్లుంటే అట్లా మాట్లాడతాడు. ఇలా నేను బీజేపీ నాయకులను ఉన్నది ఎగలుతా. మొన్న రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యేతో మాట్లాడినా, లైవ్ లా మాట్లాడినా. ఏమన్నా ఒరిగింది? ఆయన అడిగినా, అన్నా మీరు రోడ్ల మీదకి రండి అన్న, బీజేపీ ఆఫీస్ లో మీరు గ్రీవెన్సెల్ పెట్టిర్రు, ఎంతో మంది కంప్లైంట్స్ తీసుకున్నారు. మరి మీరు అంతా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు, రఘునందన్ రావు, అరవింద్ లాంటి, బండి సంజయ్ లాంటి నాయకులు ఉన్నారు. ఒక్కసారి రోడ్ ఎక్కి ఈ రైతులకు నువ్వు ఎందుకు చేయవు రేవంత్ రెడ్డిని గర్జించురు అన్న, నిజంగా అవుతుంది అన్న అని చెప్పినాడు ఆయనకి. ఆయన ఏమన్నాడు? తప్పకుండా, అట్లా కాదు, తప్పకుండా అన్నాడు, చేస్తామన్నాడు. ఇంకోటి మరి మీరు వీళ్ళు చేయకపోతే భవిష్యత్తులో మీరనే చేస్తారంటే అప్పటికి మా పార్టీ ఎట్లా స్టాండ్ ఉంటే అట్లా తీసుకుంటామంటారు. అంటే మాకు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళు జావని వాళ్ళు అన్నట్టు ఉన్నది ప్రతిపక్షాలకు కూడా. అది నా బాధ. అంతే. అందుకే నాయకులను తెచ్చి పెడితే కాదు, 100 మంది నాయకులను ఇంటర్వ్యూ చేసిన నేను. నాకు నాయకుడు కాదు ఇప్పుడు కావాల్సింది, ఇక్కడ సేవకుడు. ఇలా రైతు ఈ దేశానికి సేవ చేస్తున్నాడు అన్నం పండించి. ఆయన బాగుండాలంటే ఈ మీ సమస్యలు నా ద్వారా బయటికి రావాలని తప్ప వాళ్ళతో మాట్లాడిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు వచ్చి నిలబడతాడు, ఫర్ సపోజ్ ఒక బీజేపీ ఎమ్మెల్యేని పిలుస్తాను, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుస్తాను, నువ్వు మాట్లాడతావు ఆయనతో, ఏం ఒరుగుతుంది అన్న మనకు? ముందర పడది. అట్లా కాదు. అందుకే రైతు తరపున మీరు నిలబడండి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఇది ముందర పడది. నేను తీసుకొస్తా ఈ రైతు రుణమాఫీ, రైతు బంధు, అన్ని సమస్యలు తీరిపోయినాక రోజొక్క నాయకుడు నాతో ఉంటాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీ సమస్యలు తెలిస్తే ప్రతిపక్షాలకు కూడా యాదికి వస్తుంది. ఇయ్యాలా నేను ప్రతిపక్షాలకు కూడా లేపుతా ఉన్నా, అన్న చూడుర్రి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, గ్రామాలలో రైతులు బాధపడుతున్నారు, ఇలా మీరన్నా ముందుకు రండి అని అడుగుతున్నా నేను. ఇది తెలవాలంటే రైతులు మీరు చెప్పాలి, మీ నుంచి నాకు ఎక్కువ రావాలి కాల్స్. అందుకే మీ గురించి ఎక్కువ తీసుకుంటున్నా టైం నేను.
అంతే అన్న, మేము ఎంత బాధలలో ఉన్నాం రైతులు. ఒకసారి రైతులు ఏడుస్తున్నారన్న ఊర్లో, ఒకసారి మీరు వీలైతే ఊర్లలో ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ కాదు నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి అన్న, ఎంక్వైరీ కాదు కొన్ని వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, కొన్ని దగ్గరకు వెళ్ళినాము, కొంతమందితో మాట్లాడినాము. నేను అవన్నీ కూడా మన ఛానల్ అప్లోడ్ చేపిస్తున్నా. ఇంకోటి మీ దగ్గర కూడా వస్తాం, మీ సూర్యాపేట కదా? సూర్యాపేట. నా పేరు నవీన్. మీరు నాకు వీలైతే మళ్ళీ నాకు మీరు లేకపోతే రగన్న ఎవరో ఒకరు ఇంటర్వ్యూ తీసుకోరి, నేను ఎవరితో డిబేట్ పెట్టినా నేను మాట్లాడతాను. నా దగ్గర ప్రతి సబ్జెక్ట్ ఉంది, ప్రతి విషయం ఉంది. కనీసం ఏందన్నా ఇంత అన్యాయం చేస్తారు, తప్పకుండా చేస్తారు అన్న. నేను కుదిరితే సూర్యాపేట కూడా వస్తా మీ దగ్గర కూడా, రైతులతో ఒకసారి. ఎప్పుడైనా నేను ఒక లెక్చరర్, నాతో మాట్లాడండి తప్పకుండా. నాకు వాట్సాప్ లో ఒకసారి మెసేజ్ పెట్టండి, సూర్యాపేట ఇవాళ నేను మీతో కాల్ మాట్లాడినని పెట్టండి, నేను సేవ్ చేసుకుంటాను నెంబరు. అండ్ నేను అక్కడికి వచ్చి మీ దగ్గర ఉన్న రైతులతో మాట్లాడతాను తప్పకుండా. మాట్లాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.